నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో ఒకసారి లోకేష్ గారు నేషనల్ మీడియాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నది ఏంటంటే, ఆయన రెడ్ బుక్ రాజ్యాంగంలో జగన్ గారి పేరు ఉందా అంటే, ఆయన తెలివిగా ఉంది లేదు లాంటివి ఏమీ చెప్పకుండా ముందు ముందు చూస్తారని చాలా తెలివైన సమాధానం చెప్పారు. దాంట్లో ఏంటంటే మ్యాక్సిమం 90% ఛాన్సెస్ ఉంటుంది, కాకపోతే దాన్ని ఏ టైంలో ఎలా అప్లై చేయాలి, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ అంచనా వేసుకుని మేబీ దాన్ని ఫాలో అవుతారనేది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఉండకపోవచ్చు కూడా, ఎందుకంటే ఇట్లాంటి అరెస్టులు ఏమన్నా జరిగితే వాళ్ళకి సింపతీలు రావడము, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కూడా జగన్ గారు అధికారాన్ని కోల్పోవడం, ఇవన్నీ చూసాం మనం చాలా చోట్ల. మ్యాక్సిమం ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళందరికీ సింపతీ లభించడం అనేది కామన్గా జరిగేది. మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా లోకేష్ గారు ఏం చేస్తారు? జగన్ గారిని అరెస్ట్ చేస్తారా? చేస్తే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు రాజకీయాల్లో ఏం జరుగుతూ ఉందంటే, ప్రతివ్యూహాలు పక్కకు వెళ్ళిపోయి ఈగో సమస్యలు వచ్చేసాయి. ఈగో సమస్యలు అంటే, మీరు ఆ రోజు చేశారు కాబట్టి మేము ఈరోజు చేస్తాం. జగన్ గారు ఏం చేశారు? జగన్ గారు అరెస్టు కావడానికి ఒక రకంగా చంద్రబాబు గారు కారణం. చంద్రబాబు గారికి కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం లేదు. అయినా సరే జగన్ గారు 16 నెలలు జైల్లో ఉన్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర దాంట్లో ఉందని అందరికీ తెలుసు. దాని పర్యవసానం ఏమిటి? చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. స్కిల్ కేసు అనేది అది అసలు కేసే కాదు. అంటే ఒక ఎంతటి విఐపీనైనా, ఎంతటి మాజీ ముఖ్యమంత్రినైనా జైల్లో పెట్టాలి అనుకుంటే ఏదో కేసులో పెట్టచ్చు. ఇప్పుడు ఏమిటి, లోకేష్ గారు, కూటమి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి 164 సీట్లలో గెలిచారు. దాదాపు 2 సంవత్సరాలు, ఇక జూన్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు ప్రతిరోజు జగన్నామ స్మరణ లేకుండా ఒకరోజు కూడా నిద్రపోరు. మనం దేవుడినైనా స్మరిస్తామో లేదో కానీ, శ్రీ మహావిష్ణువు చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేస్తే వెంకటేశ్వర స్వామిని అంటున్నారు కానీ, వెంకటేశ్వర స్వామిని ఆయన స్మరిస్తారో లేదో మనకు తెలియదు కానీ, జగన్నామ స్మరణ లేకుండా ఆయన ఒక్కరోజు కూడా కంప్లీట్ చేయరు. ఇప్పుడు లోకేష్ గారిని ఏదో అడిగారు, అయ్యా రెడ్ బుక్ రాజ్యాంగము అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం నేషనల్ మీడియా కూడా తెలుసు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం అంటే ఏమిటి? వైసీపీ వాళ్ళని కేసుల్లో, అంటే ఆ కేసులు ఉన్నాయా లేవా, ఆధారాలు ఉన్నాయా లేవా అనేది మళ్ళీ కోర్టులు తెలుస్తాయి, అది వేరే విషయం. అంత పెద్ద కేసునే నిన్న కొట్టేసింది కాబట్టి ఏమైనా కానీ పర్పస్ అయితే నెరవేరింది కదా. బీజేపీ పర్పస్ ఏమిటి? ప్రభుత్వాలని కూల్చడము. కేజ్రీవాల్ ప్రభుత్వం కూలిపోయింది, ఇటు కవిత గారిని జైల్లో పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం పోయింది. 2 ప్రభుత్వాలు పోయాయి కదా, అయిపోయింది, పర్పస్ నెరవేరింది. జగన్ గారిని రేపు జైల్లో పెడితే 2 కారణాలు ఏమిటి? ఒకటి, మా నాన్నగారిని జైల్లో పెట్టావు కాబట్టి ఇవన్నీ జైల్లో పెట్టాలి అనేది ఒకటి. జైల్లో పెట్టాలంటే ఏముంది? లిక్కర్ కేసులో పెట్టచ్చు, లేదా లడ్డూ కేసులో పెట్టచ్చు. ఏ కేసులోనైనా ఆయన పేరు ఛార్జ్షీట్లో చేర్చేసి, అయ్యా ఈయన చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ వ్యక్తి కాబట్టి, ఈయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు కాబట్టి ఈయనకి బెయిల్ ఇవ్వకూడదు అని కోర్టులో వాదిస్తే కోర్టు కూడా దాన్ని కన్సిడర్ చేస్తుంది. నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు చెప్పలేము. అది ఆ బెయిల్ ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా జైల్లో ఉండొచ్చు. జగన్ గారు రేపు జైలుకు వెళ్ళారు అనుకుందాం. జగన్ గారు రేపు జైలుకు వెళితే ఏం పర్యవసానాలు ఎలా ఉంటాయి? కూటమి ప్రభుత్వానికి ఆల్రెడీ ఇబ్బందులు ఎదురైనాయి. ఎలాంటి ఇబ్బందులు? మీరు అప్పులు ఎక్కువ చేస్తున్నారు, మీరు చెప్పిన సూపర్ 6లో ఇంకా 2 పెండింగ్ ఉండిపోయినాయి, జనం ఏదో అసహనంగా ఉన్నారు, ఉద్యోగులు పిఆర్సీ ఇవన్నీ ఐఆర్లు లేవని అసహనంగా ఉన్నారు. అదేవిధంగా రైతులు తమ పండించిన పంటలకు గిట్టుబాట్లు లేవు, ఏదో మీరు అన్నదాత ఏదో ఇస్తామన్నారు, ఊరికే బొటాబొటిగా ఇస్తున్నారు, దానికి ఏ బడ్జెట్లోనూ ఫుల్ ప్లేడ్జ్డ్ నిధులు కేటాయించడం లేదు. ఈ అసంతృప్తులన్నీ ఉన్నప్పుడు జగన్ గారు రంగంలోకి దిగి చాలా కాలం అయింది. ఎప్పుడు ఆయన 11 సీట్లకు పరిమితం ఆయన 2-3 ఏళ్లకో యాక్టివ్ అయి ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? 2-3 వారాలకే యాక్టివ్ చేశారు. ఆయన యాక్టివ్ అయ్యి జనంలో తిరగడము, లేదా అక్కడ ఆ పర్యటన చేయడం, ఈ పర్యటన చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. జనం విపరీతంగా వస్తున్నారు. సరే, మీరు వాళ్ళంతా జనాన్ని తోలుతున్నాడు, అదే జనాన్ని సమీకరిస్తున్నాడని మీరు ఎన్ని చెప్పినా కూడా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ 1000 మంది జనం వస్తారు. జనం వస్తారు కాబట్టి మీరు ఆంక్షలు పెడతారు, అవి పెడతారు, ఇవి పెడతారు, ఇవన్నీ చేస్తున్నారు. రేపు జైలుకి పంపించారు అనుకోండి. జైలుకి పంపిస్తే ఏమవుతుందంటే, మీ పర్పస్ నెరవేరొచ్చు. మా నాన్న జైలుకు పంపించాడు కాబట్టి జగన్ని మేము జైలుకు పంపించాం, మా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయించామని పర్పస్ నెరవేరొచ్చు. కానీ విపరీతంగా సమీకృతం, కన్సాలిడేషన్ ఆఫ్ వైసీపీ జరుగుతుంది. ఇప్పుడే వాళ్ళు మేము 29లో అధికారంలోకి వస్తామనే మూడ్లో ఉన్నప్పుడు జగన్ గారిని జైలుకు పంపితే ఆ సానుభూతి కానీ ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యి
విపరీతంగా వైసీపీ సమీకరణ జరిగి 29 నాటికి మీ గొయ్యి మీరు దవ్వుకున్నట్టే. కానీ దీంట్లో ఇంకొక పరిణామం కూడా ఉంది. సరే, జగన్ జైలుకు పంపిస్తారు, 29కి అధికారంలోకి ఆయన వస్తాడా రాడా అనే దాన్ని పక్కన పెడితే, అధికారంలోకి రావడం అంటూ జరిగితే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక కేసులో జగన్ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తాడు వీళ్ళని. ఎందుకంటే జగన్ గారి తత్వము, ఆయన శైలి తెలుసు అందరికీ. వీళ్ళు ఎవరెవరైతే వైసీపీని వేధించారో ఆ పోలీసు అధికారులు అందరూ కూడా ఇబ్బందులు పడతారు. వాళ్ళకి పోస్టింగ్లు లేకపోవడమో, కేసులు ఎదుర్కోవడమో చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నట్టుగానే అదేవిధంగా వీళ్ళని ఏదో ఒక కేసులో జైలుకి పంపించే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతీకార రాజకీయాల దిశగా ఆంధ్రప్రదేశ్ వెళుతూ ఉంది. మీరు ఏం చెప్పారు పోయినసారి? జగన్ ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, మేము అలా ఉండము, మేము వేరే ఉంటామని చెప్పారు. కానీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి లోకేష్ గారు ఏం చేశారు? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామన్నారు. సరే, వైసీపీ హయాంలో తప్పులు చేసిన వాళ్ళు, అవినీతికి పాల్పడిన వాళ్ళు, రకరకాల అరాచకాలు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మీరు కేసులు పెట్టుకొని జైలుకి పంపించండి, మీరు కేసులు నడపండి, దానికి ఏమి అభ్యంతరం లేదు. కానీ అలాంటి పిక్చర్ లేదు. మీరు కేవలం చట్టాన్ని, న్యాయాన్ని కాపాడడం కోసమే ఇవన్నీ చేస్తున్నారని ఎవరు అనుకోవడం లేదు. మీరు వేధించడానికి ఇవన్నీ చేస్తున్నారని అనుకుంటున్నారు. జగన్ గారిని జైలుకి పంపిస్తే అది పరాకాష్ట, పీక్స్ అన్నమాట. అది ఈ పీక్స్ స్టేజ్ నుంచి రేపు 29 నాటికి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం ఎలా? సేవ్ చేసుకోవడం మీన్స్ 29లో మీరు అధికారంలోకి వచ్చి తీరాలి. అధికారంలోకి రాకపోతే ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచి కూడా ఎక్కడ ఏ సభకి వెళ్ళినా వెయ్యి కక్కుర్తి పడద్దండి, ఏదో పెట్టుబడుల సదస్సులో ఆ భూతాన్ని తీసుకురావద్దండి, మీరు మళ్ళీ వాళ్ళ రాజ్యం వస్తే సర్వనాశనం అయిపోతుంది, నేను అన్నీ సెట్ చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ మీరు 29లో తప్పు చేయొద్దండి, ఇన్ని ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళకున్న ఏకైక అడ్డంకి, ఏకైక శత్రువు అంటే రాజకీయంగా జగన్ గారే. లోకేష్ గారు రేపు ఈ టర్మ్లోనో నెక్స్ట్ టర్మ్లోనో ముఖ్యమంత్రి ఆయనే అవుతాడు కాబట్టి, లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే గట్టిగా ఢీకొనే వ్యక్తి రేపు ప్రతిపక్ష నేతగా, అంటే ఒకవేళ వీళ్ళు మళ్ళీ 29లో అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నేతగా గట్టిగా ఢీకొనే వ్యక్తి జగన్ మాత్రమే. ఇంకా వేరే ఏ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏదో టీడీపీ లేదా వాళ్ళతో కలిసే కూటమి, ఇటువైపు జగన్. ఈ రెండింటి మధ్య ఉంటుంది, కానీ మిగతా మూడో వ్యక్తి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. కాబట్టి జగన్ గారిని ఎంత డిఫేమ్ చేసి, ఇప్పుడు హిందూ మత వ్యతిరేకగా వీళ్ళంతా ఇవన్నీ చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారంటే, ఆయన ఎంత డిఫేమ్ చేసి ఏదో ఒక విధంగా 29లో అధికారంలోకి రాకుండా ఒక్కసారి అడ్డుకోగలిగితే 34 నాటికి వైసీపీ కూడా వీక్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా లోకేష్ గారు 5 ఏళ్ల పాలన ఎలా ఉంటుందో జనానికి అర్థమై ఆయన రాజకీయాల్లో, సరే ఓటమి గెలుపులు ఎవరికైనా ఉంటాయి, ఆయన రాజకీయాల్లో గట్టిగా నిలదొక్కునే ఛాన్స్ ఉంటుంది. ఒక వ్యక్తి ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారు 96లో అయినప్పుడు, 95లో ఆయన అయ్యారు కదా, అయిన తర్వాత ఆ 4 ఏళ్ళు కూడా ఆయనకు నిలదొక్కోవడానికే పట్టింది. అంతర్గత శత్రువులు, బయట శత్రువులు వీళ్ళందరిని ఎదుర్కొని 99లో ఆయన అధికారంలోకి వచ్చారు కాబట్టి టీడీపీ మళ్ళీ ఇంకా ఆయన నాయకత్వంలో అలా కొనసాగింది. కానీ ఏ కారణాల వల్లైనా 99లో అధికారంలోకి రాకపోయి ఉంటే టీడీపీ పరిస్థితి ఘోరంగా ఉండేది. రేపు లోకేష్ గారు కొత్త ముఖ్యమంత్రి, కొత్త నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి చంద్రబాబు గారు చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలం కావాలి అంటే 29 నాటికి మళ్ళీ టీడీపీ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఒకవేళ జగన్ వస్తే లోకేష్ గారి భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. ఎందుకంటే ఆ 5 ఏళ్ళు టీడీపీని ఆయన మామూలుగా ఉండడు. టీడీపీని మళ్ళీ అవే తప్పులు చేయొచ్చు, మళ్ళీ టీడీపీ బలపడవచ్చు, మళ్ళీ 34కి టీడీపీ రావచ్చు, ఏమైనా జరగవచ్చు, అది వేరే విషయం. కానీ ఈ ప్రతీకార రాజకీయమే ఉంటుంది, దారుణంగా ఉంటుంది. అంటే మీరు ఈ 3 ఏళ్ళు ఎలా మీరు అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ని వీళ్ళైతేనే మనల్ని గట్టెక్కిస్తారు అనే పిక్చర్ క్రియేట్ చేయకపోతే, మీకు 29లో జగన్ అధికారంలోకి రావడం అంటూ జరిగితే టీడీపీ అనేది చాలా కష్టాల పాలు అయ్యే పార్టీగా మారిపోతుంది. లోకేష్ గారికి విపరీతమైన అడ్డంకులు ఎదురవుతాయి. చంద్రబాబు నాయుడు గారు వెనకుండి వ్యూహం నడిపిస్తూ ఉంటే ఒక లెక్క, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా లోకేష్నే ముఖ్యమంత్రి చేసి, లేదా ఆయన రాజకీయాల నుంచి విరమించడమో, లేదా రాజకీయ అంటే రకరకాల కారణాల వల్ల అప్పటికి ఆయనకి 80 ఏళ్ళు దాటిపోతాయి కాబట్టి వయసు రీత్యా కూడా ఆయన ఇంత యాక్టివ్గా లేని పరిస్థితి అంటూ ఏర్పడితే లోకేష్ గారు ఇండిపెండెంట్గా జగన్ గారిని ఢీకొనడం చాలా కష్టమవుతుంది.
రైట్. సో మొత్తానికి అధికారంలో లేనప్పుడు ఏవేవైతే సమస్యలుగా చూపించారో, లేకపోతే ఇగో ఇక్కడ న్యాయం జరగలేదు మేము చేస్తాము, మేము వస్తే ఏదో చేస్తాము అని చెప్పి బాగా రాజకీయంగా వాడుకున్న అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే కొన్ని పేరుకి ప్రస్తావించుకోవాలంటే ఆ కరోనా టైంలో డాక్టర్ విషయం కావచ్చు, లేకపోతే ఈ సునీత గారు వాళ్ళ ఫాదర్ కోసం ఫైట్ చేశారు, గొడ్డలి అనుకుంటూ అన్ని నిందలన్నీ కూడా వీళ్ళ వైపే ఉన్నాయి. ఇప్పటికీ అది సాల్వ్ కాలేదు. ఏ విషయాలకి చెక్ పెట్టి అంటే ఇదిగో మేము చూపించిన సొల్యూషన్ ఇది జరిగింది, దీనికి ఇక్కడ ఇలా న్యాయం చేసామని అయ్యలేవు. రోడ్ల విషయం కావచ్చు, లేకపోతే భూములకి సంబంధించి ఆ సర్వేల గురించి కావచ్చు, ఇలా ఎన్నెన్నో విషయాలను తీసుకున్నారు. ఆ విషయాలకి ఏది వీళ్ళ ద్వారా ఇదిగో మేము చేసాము అని ఎక్కడ ఏది చూపించలేదు. దేని దగ్గర ప్రూవ్ చేయకుండానే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా నడుపుతున్నారు. మరి ఎందుకు వచ్చినట్లు? ఇప్పుడు వాళ్ళ పర్పస్ ఏమిటి? సునీత గారు అన్నారు, మీరు షర్మిల గారు అన్నారు, చంద్రబాబు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, వీళ్ళందరి పర్పస్ ఏమిటి? వైసీపీని ఓడించి జగన్ని ఓడించడం. అది నెరవేరింది కదా. అది నెరవేరింది. ఏం చెప్పారు? 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, విధ్వంసం అన్నారు, రోడ్లు లేవన్నారు, లిక్కర్లో 1000 కోట్లు తినేశారన్నారు, వివేకానంద రెడ్డి హత్య కేసు కొంచెం కూడా ముందుకు పోలేదన్నారు. ఎన్నెన్నో చెప్పారు కదా. ఇప్పుడు మీరే కదా ఉన్నారు, మోదీ గారు పైన ఉన్నారు, మీరు కూటమి ప్రభుత్వం ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసును తేల్చండి. మరి ఎందుకు ఇన్నేళ్లుగా పెట్టుకుని ఉన్నారు పెండింగ్ దాన్ని? జగన్ గారి మీద కేసులు ఉన్నాయి అంటున్నారు కదా, అవి కూడా తేల్చండి. అటో ఇటో తేల్చేసేయండి. ఏది తేల్చరు. లిక్కర్ కేసు 2 ఏళ్ళు అయింది, ఇంకా నడుస్తూనే ఉంది. ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు. అది మళ్ళీ మధ్యలో లడ్డు ఇష్యూ తెచ్చారు. లడ్డూకి మళ్ళీ ఏకసభ్య కమిషన్ అన్నారు. ఇట్లా ఎన్ని రకరకాలంటే అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఆ యాక్టు, ఈ యాక్టు, మొత్తం భూములు ఉండవు, అవి ఉండవు, ఇవి ఉండవు, అప్పుల పాలైపోయి శ్రీలంక, ఇవన్నీ చెప్పి ఆయన ఓడించారు. ఓకే, ఓడిపోయారు. వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయిలేండి, వీళ్ళ ఆరోపణలే కాదు, వైసీపీ చేసిన తప్పులు కూడా ఉన్నాయి. తప్పులో ఒప్పులో ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు, మీరు వచ్చిన తర్వాత ఏమి భిన్నంగా పోలవరం మీరు పూర్తి చేస్తాం, పుష్కరాల్లో పూర్తి చేస్తాం అంటున్నారు. చేస్తారా? అప్పుడు 5 ఏళ్ళు ఉన్నారు, ఏమన్నా అయిందే? అమరావతి చేసేస్తామన్నారు. అమరావతికి ఇన్ని ఏళ్ల తర్వాత, సరే మధ్యలో ఆయన 5 ఏళ్ళు వదిలేశాడు అనుకోండి. మీరు అంతకుముందు 5 ఏళ్ళు ఉన్నారు, మళ్ళీ 2 ఏళ్ళు ఉన్నారు. ఈ 7 ఏళ్ల కాలంలో మీరు ఇంకా రైతులకే సమస్యల పరిష్కారం మొర్రో అని వాళ్ళు అరుస్తున్నారు. ఇన్నేళ్ళకి మళ్ళీ కొత్త భూమి సమీకరణ చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు. ఆ గన్నవరంకే విమానాలు ఎక్కేవాళ్ళు లేరు, దిగేవాళ్ళు లేరు. స్వామి అని మీ ఎమ్మెల్యేనే మొత్తుకుంటా ఉన్నాడు. ఇప్పుడేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామంటున్నారు. మరి గన్నవరాన్ని ఏం చేస్తున్నారు? మీరు గన్నవరాన్ని డెవలప్ చేయొచ్చు కదా. ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్లు? ఏం డెవలప్ చేశారు? ఏమీ చేయకుండా, ఉన్నవాటిని డెవలప్ చేయకుండా మళ్ళీ కొన్ని 1000 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామంటున్నారు. మరి ఎట్లా ఇది? కాబట్టి ఏం మారింది? ఏం మారలేదు. జనం అన్నీ ఊరికే చూస్తూ ఉంటారు. జనం అంటే ఏమిటంటే, మీరు అబద్ధాలు చెప్పి రాజకీయాల్లో అబద్ధాలు చెప్పడం అనేది వెరీ కామన్. దాన్ని ఎవరు ఏం కాదనలేరు. కానీ అబద్ధాలతోనే రాజకీయం నడవదు. ఏదో ఒక రోజు జనానికి అన్నీ అర్థమవుతాయి. అర్థమైనప్పుడు 29 నాటికి చాలా విషయాలు, సమీకరణలు, ఈక్వేషన్స్ అన్నీ మారుతాయి. ఇప్పుడు 164 సీట్లతో గెలిచిన టీడీపీ రేపు చాలా పెద్ద ఎదురీత ఎదబోతూ ఉంది. అది వాళ్ళకు కూడా తెలుసు. తెలిసే ఇవన్నీ మామూలు రాజకీయాలతో ఓడించలేమని ఈ రకం రాజకీయాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మతాన్ని తీసుకొచ్చారు. మతాన్ని కూడా కార్డు వాడి మతం కార్డుతో జగన్ని జయించాలని చూస్తున్నారు. నెక్స్ట్ టర్మ్కి ఆపగలిగితే చాలు, తర్వాత ఏమైనా జరిగినా అది వేరే విషయం. 29కి వైఎస్ జగన్ని రాకుండా చేస్తే లోకేష్ గారు సెటిల్ అయిపోతారు. అది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం. లోకేష్ అనే అతను పాలిటిక్స్లో సెటిల్ అయిపోతే, ఒకసారి ముఖ్యమంత్రిగా ముద్రపడిపోతే, సరే ఆయన బాగా పనిచేస్తాడా, పని చేయడనే జనం తెలుస్తారు. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.